హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి మనం ముందు వీడియోలో ఈ బిట్ కంప్లీట్ చేసేసినాం కదా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కొత్తది చూపిస్తాను ఈ బిట్. ఓకేనా, బాగా ఇంట్రెస్ట్గా చూడండి. ఓకేనా, ఎందుకంటే ఈ జర్దోజీ వర్క్స్ మనము వస్తాయి అనుకుంటాం, ఒకసారి చూస్తే వస్తుందిలే అనుకుంటాం, కానీ ఈ జర్దోజీ వర్క్స్లో అన్నీ ఒకటే మోడల్గానే కనిపిస్తుంటాయి, కానీ స్టిచ్చింగ్ వేరే ఉంటుంది. మీరు అది గుర్తు పెట్టుకోకుండా ఒకటే మోడల్లో వచ్చులే అని కొంచెం కాన్ఫిడెంట్గా మనము బాగా నేర్చుకుంటే పర్లేదు. లేదు అంటే చూసిన వెనుకనే వస్తాయిలే అన్నట్టు ఒకటి నేర్చుకుంటే అన్నీ వచ్చేస్తాయిలే అని అనుకోకండి. ఓకేనా, ఎందుకంటే జర్దోజీ వర్క్స్లో ఒక్కొక్కటి ఒక్కో టైప్ ఉంటుంది, ఒకటే మోడల్గానే కనిపిస్తాయి, కానీ మనకు ఒక్కొక్కటి ఇంకొక మోడల్లో ఉంటుందన్నమాట. ఇలాగా లాంగ్ అండ్ షార్ట్ ఇందాక మనం వేసినది ఆకుకి వేసినాం కదా, నీట్గా చక్కగా వేయడం చూసాం మనము. ఇలా వేసాం, అది 1 బై 1 మనము కచ్చాగా వేసాం కదా ఇందాక. ఆకు మోడల్ పైకి కిందికి అది ఒక మోడల్ అనమాట. అలా మనం కొంచెం డిఫరెంట్ తోటి ఉంటాయి అన్నమాట మా వర్క్స్. ఇది చూడండి పెట్టి, ఇప్పుడు ఇది మిడిల్లో అది మనము, ఇది కూడా అంతా జర్దోజీలో వస్తుంది. ఇది కూడా మొత్తం అవుట్లైన్ అయితే మనం పెద్దగా ఇందాక వేసిన దానికి మనం ఎలా వేసామో అలానే వేసుకుందాం. ఓకేనా, పెద్దగా తొందరగా అయిపోతుంది, పెద్దగా వేసుకుందాం. ఇలానే మొత్తం ఈ బిట్ మొత్తం ఇలా వేసేసుకుందాం, పెద్దగా వేసేసుకుందాం. తొందరగా అయిపోవాలి కదా మనకు, అందుకు పెద్దగా వేసుకుంటాం. చూడండి, చిన్నవి వేస్తే ఇందాక మనం వేసిన బిట్టుకు, లాస్ట్ వీడియోలో వేసిన బిట్టుకు చిన్నగా వేసాం. ఇది స్ప్రింగ్ పెద్దగా కట్ చేసుకొని పెద్దగా వేస్తున్నాం. దానికి దీనికి డిఫరెన్స్ ఏముందనేది చూడండి. చెప్తున్నా కదా, వేసేది ఒకటే మోడల్ అయినా మనం తీసుకునే మెటీరియల్ బట్టి, మనం కట్ చేసుకునే జర్దోజీని బట్టి, మనం వేసే విధానాన్ని బట్టి అన్నీ చేంజ్ అవుతుంటాయి కొద్దిగా, అంతే. ఎక్కువ ఉండదు చేంజ్, చిన్న చేంజెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, చూడండి, పెద్దగా వేస్తే కూడా మనకు వంపు అన్నది వస్తుంది. ఎందుకు, మనము ఇలా లోపలికి తీసుకోవడం వల్ల వంపు అన్నది మనకు వస్తుంది అన్నమాట. అయిపోయింది ఇక్కడికి. మళ్ళీ మనం అటుపక్క వేయాలి కదా. ఇప్పుడు చూడండి ఎలా వేస్తాననేది. ఇలాగ మనం రివర్స్ వేసినా కూడా ఒక్కటే ఉండాలి. చూడండి, రివర్స్ చూపిస్తున్నా నేను. ఇందాక ఎలా వేసాను, ఇప్పుడు ఎలా వేస్తున్నాను. సేమ్ స్టిచ్చింగ్ వస్తుంది, వేరే ఏం రాదు.
చూడండి. అందుకే మనము వేసేటప్పుడు ఫ్రేమ్ తిప్పకూడదు. మనము ఎలాగైతే వేస్తున్నామో అలానే పెట్టుకొని రివర్స్ ఇటుపక్క నుంచి వేసినా ఒకటే మోడలే, అటుపక్క నుంచి వేసినా ఒకటే మోడలే రావాలి మనకి. అందుకే నేర్చుకునేటప్పుడు నీట్గా నిదానంగా వీడియో అంతా చూడాలి. చూసిన తర్వాత అవును ఏది ఎలా వేస్తున్నాము ఒక చూస్తే కాదు కదా, ఏది మనము ఎలా వేస్తున్నాము అంటే మనము ఇప్పుడు చూడండి, నేను ఈ పక్క కూడా తీసుకొని వేస్తున్నా. నేను ఇన్నాళ్ళు చూపించలే కదా మీకు రివర్స్. ఇదిగోండి, ఇటుపక్క వేసినా కూడా ఒకటే మోడల్లోనే వచ్చింది, చూసినారా? ఇది వర్క్ వేయడం నేర్చుకోవడం అంటే. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏం వేద్దాం? ఒకటి లివ్ వేసేద్దాం. ఓకేనా? నేను లోపల ఈ బీడ్స్ పెడదాము. ఈ కట్ బీడ్స్ పెడదాం, గ్రీన్ కలర్ బాగుంటుంది. మళ్ళీ నేను పక్కన వచ్చి ఇలా వచ్చేద్దాం. ఇలా వచ్చి మళ్ళీ ఇంకో జర్దోజి తీసుకొని ఇలా వేసి ఫస్ట్ ఇది తీసుకొని
కట్ బీడ్స్ ఒక రెండు మూడు తీసుకోండి, దానికి సరిపోయేంత తీసుకొని మూడు సరిపోవు, రెండే చాలు, ఎందుకంటే పెటల్ చిన్నగా ఉంది కదా. అయిపోయింది. మళ్ళీ ఇట్టే వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ అంటే బిట్టు మనకి అయిపోతుంది అనమాట. అక్కడ చేసేస్తే మనము కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ మనం మిడిల్లోకి తీసుకొని రావచ్చు. వర్క్ అంతా మిడిల్లో ఏమేయాలనేది చూడండి. ఇప్పుడు మనము థ్రెడ్తో ఇంతకుముందు మీకు చూపించా కదా, మనం థ్రెడ్తో వేసినప్పుడు నెట్వర్క్ అని చూసినాం కదా, బాక్స్ టైప్, అదే టైప్ ఇప్పుడు దీంట్లో వస్తుంది. ఫస్ట్ ఇది రావాలి కదా, బీట్ రావాలి, తర్వాత ఈ గ్రీన్, ఎందుకంటే పైన మనకి గోల్డ్ వచ్చింది కాబట్టి గోల్డే రావాలి. అయిపోయింది. ఇక్కడికి మనము ముడి వేసేసుకుందాం. ఓకేనా, చూడండి, ఇది ఇంత వేసింటేనే ఎంత బాగుంది కదా. ఇప్పుడు ఈ పెటల్స్ ఒక్కొక్కటి ఒక్కో రకం వస్తుంది. ఒకటి జర్దోజీ వస్తుంది, ఒకటి ఇది వస్తుంది. చూడండి, ఇప్పుడు లైన్స్ వేసుకున్నాము. చిన్న చిన్నగా లైన్స్ వేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు దీనికి మనము జర్దోజీ వేసుకుంటూ రావాలి. చిన్నది కాబట్టి లైన్ చిన్నది వేసుకుందాం. మళ్ళీ ఇక్కడ ఒకటి, దాని లోపల వేసుకోండి గొలుసు, మనకి సపోర్టింగ్ గొలుసు అనేది. మళ్ళీ అది ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పులోనే వేసుకోవాలి. ఓకేనా, ఎక్కువ వద్దు.
మనం ముందే కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలాగా అంతే లైన్గా వేసుకుంటూ వస్తాము. తర్వాత ఇక్కడ ఒక చిన్నది వేసుకుందాము, చాలా చిన్నది. ఇది సరిపోతుంది. ఇది వేసేస్తుంది. అయిపోయింది. ఇక్కడ మనము మళ్ళీ గొలుసు తీసుకొని ఈ పైకి రండి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ పై నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి వస్తుంది గొలుసు. ఇది చూడండి, ఇది ఇక్కడి నుంచి వేసుకుంటూ వస్తాను. ఫస్ట్ ఇక్కడ తీసుకొని ఫస్ట్ పైనుంచి 1 by 1 ఇట్లా కుట్టుకుంటూ రావాలి. ఇది వదిలేసినాం. దీనిపైనుంచి మళ్ళీ ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇది వదిలేస్తాం. ఇది వదిలేసి ముడి వేసేసుకుంటాం. ఇక్కడ ముడి వేసుకొని ఇది ఒకటి వదిలేస్తాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకోటి వేసుకొస్తాం. చిన్నవి లేవు కదా మనకి, కట్ చేసుకుందాం. చిన్న చిన్నవి కొంచెం చిన్న చిన్నవి కట్ చేసుకుందాం. అక్కడక్కడ చిన్నవి ఉపయోగపడుతున్నాయి కదా, అందుకు చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. ఇది చిన్నది తీసుకొని చూడండి, ఇది వదిలేసినాం ఫస్ట్ ఇది కదా, మళ్ళీ ఇక్కడ మనము 3 వేసేసుకుందాం. 1 by 1 ఒకటి వదులుతాము, ఒకటి పైనుంచి వేసుకొస్తాము, ఒకటి మళ్ళీ ఒకటి వదిలి కింద నుంచి వేసుకొస్తాము. అట్లా 1 by 1 ముడిని కిందికి తీసుకుందాం. తీసుకున్నాక మళ్ళా పైనుంచి వేసుకుని రావాలి. ఒక లైన్ పైనుంచి వేసుకొస్తాము, ఇంకొక లైన్ వచ్చేసి ఇప్పుడు ఈ లైన్ మళ్ళీ ఇక్కడ నుంచి ఫిల్లింగ్ అనమాట ఇది.
ఇక్కడ ముడేసేసుకుందాము. ఒకటి వదిలి ఒకటి, ఒకటి వదిలి ఒకటి వేసుకుంటూ రావాలి. దీన్ని 2 కలర్స్ కూడా వేసుకోవచ్చు, ఆఫ్ అండ్ ఆఫ్. ఇప్పుడు ఇక్కడ నుంచి అయిపోయింది. దీనికి దానికే వేసుకోండి. మళ్ళీ ఇప్పుడు పైనుంచి వస్తుంది. దీన్ని ఇంకో మోడల్ కూడా వేస్తాం, అంటే ఒకటి వదిలి ఒకటి లైన్స్. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి వేసాం కదా, దీన్ని ఇంకో మోడల్ కూడా చూపిస్తా. ఈ పక్కన పెటల్స్ ఉన్నాయి కదా, ఈ పెటల్స్లో చూపిస్తా. ఓకేనా? ఇట్లా కంటిన్యూస్గా వేయకుండా 1 by 1 వేసుకోవచ్చు. మళ్ళీ ఈ లైన్స్ కూడా 1 by 1 వదులుకుంటూ వేసుకుంటూ రావచ్చు. అది మళ్ళీ 2 లైన్స్ వేస్తాం అన్నమాట. ఇది వేసేసుకుందాం. దేనికి దానికే వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఇటుపక్క లైన్ వేసినప్పుడు అది క్రాస్ వస్తుంది కదా, అలా లేకుండా కంబైన్డ్ అన్నట్టే లేకుండా సెపరేట్. ఇది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఒకటి వదిలేసి అయిపోయింది. వేసేసుకున్నాము. నేను పెద్ద పెద్దగా వేస్తున్నా చూడండి ముడులు. మళ్ళీ కిందికి దించేసుకోవాలి మనం. ఇలాగా లిడిల్ పెట్టి చూడండి, ఎక్కడైతే వేసుకున్నామో అక్కడే లిడిల్ పెట్టి దీన్ని లాగేయడమే. ఓకేనా? ఇదిగో ఇక్కడ చూడండి, ఈ చేతితో చూపిస్తాం. ఇక్కడ చూడండి, మనం ఎక్కడైతే వేసామో ముడి అక్కడ మిడిల్ తీసుకొని దీన్ని ఇలా లాగేద్దాం. అయిపోయి కిందికి వెళ్ళిపోతుంది. అది మీకు అడ్డం ఏం రాదు. మళ్ళీ ఇక్కడ పైనుంచి
లాస్ట్ లైన్. మళ్ళీ ఇది అది ఇది పైది వదిలేసి ఇక్కడ నుంచి అయిపోయింది. ఇలా ఒక లైన్ వదిలి ఒకటి కుట్టుకోవాలన్నమాట. అర్థమైందా ఇది కుట్టడం? నీట్గా అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకో టైప్ చూద్దాం. ఇక్కడికి రెండు అయిపోయింది. చిన్నది వేసుకుందాము. ఇప్పుడు ఇటుపక్క అటుపక్క మనం ఏ సైజు అయితే తీసుకున్నామో అదే సైజుని తీసుకోవాలన్నమాట. నార్మల్గా అయితే ఇవి చిన్న చిన్నగా ఆకులు వేసుకోండి. నేను మీకు చూపించడానికి కొంచెం పెద్దగా వేసి చూపిస్తున్నాను నేను. ఓకేనా? చిన్న చిన్నగా కూడా వేసుకోవచ్చు ఇవి.
ఇప్పుడు ఇది అయిపోయింది. ನೋಡಿ వేసేసుకుందాం. ఓకేనా, దీన్ని కిందికి దించేసుకుందాం. కూరకు పెట్టినాను, మాడిపోతుంది, కొంచెం ఉండండిమా. ఓకేమా, ఇప్పుడు చూడండి, ఈ లీవ్ అనేది మనము ఇంతకుముందు ఇది వేసాం మనం. చూడండి, ఇది చూపిస్తుంది నెట్వర్క్ అని, ఇది వేసాం, చూపించాను నేను ఇంతకుముందు వీడియోలో. ఇదే మాదిరి జర్దోజీ తోటి వేస్తాం దీన్ని, అంతే. ఓకేనా, ఇందాక కూర పెట్టింది, అది మాడిపోయింది కొద్దిగా. ఓకే, ఉండినా కానీ చూడండి. ఇప్పుడు దీనికి మనము అది కుట్టాం కదా, నెట్ డిజైన్ అని కుట్టాం. దీనికి ఇప్పుడు చిన్న చిన్నవి ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట మనం. నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ, చిన్న చిన్నవి చూపిస్తాం మీకు. చిన్న చిన్నగా కటింగ్ చేసి పెట్టుకోవాలి, 1 by 1 మనము. మనం ఏదైతే కుట్టాలనుకుంటున్నామో అలా దానికి మనము ఇలా కుట్టి పెట్టుకోవాలి. ఇదో చూడండి, ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇట్లా చిన్న చిన్నగా జర్దోజీ మనం లైన్స్ వేస్తాం కదా ఇప్పుడు దీంట్లో. ఇప్పుడు ఆడ చూపించాం కదా, ఈ సైజులో, ఈ మిడిల్లో థ్రెడ్ ఉంది కదా, ఈ సైజులో మనము జర్దోజీ అనేది కట్ చేసి పెట్టుకోవాలి. నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ, నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి చూడండి, దీంట్లో నేను తీసుకొని వేస్తాను అనమాట. ఇది వేస్తాను. ఓకేనా, చూడండి. ఓకే, చూడండి, ఇది ఫస్ట్ లైన్స్ వేసుకుందాం మనము. ఇది వచ్చేసి మనము జర్దోజీతో, అది థ్రెడ్తో కాబట్టి మనము లాంగ్ అండ్ షార్ట్ మాదిరిగా వేసాం కదా ఇంతకుముందు, అది చూపించినప్పుడు నెట్ డిజైన్. ఇది ఇప్పుడు జర్దోజీ కాబట్టి మనము ఒకదానికి ఒకటి ముడి వేసుకుంటూ వెళ్ళాలి. ఈ లైన్స్ మాత్రం కొంచెం మనము పెద్ద దానితోటే. ఓకే, ఇది చూడండి, ఇది ఫస్ట్ అడ్డం లైన్ వేయాలన్నమాట. దీనికి నేను కొంచెం ఇవి పెద్ద సైజే వాడతాను. ఓకేనా, ఇవి వాడేద్దాం. ఇది దాని మిడిల్లో వేయడానికి చిన్న చిన్నవి వేద్దాం. ఓకేనా, ఫస్ట్ గొలుసు తీసుకొని ఈ బాక్సెస్ మీద అవి వస్తాయన్నమాట. ఇవి కూడా వేటితోనే వేద్దాం. దానికే 3 వేసేయండి, ఎందుకంటే మళ్ళీ కంబైన్డ్ అయినట్లు మనకు కనిపిస్తుంది అన్నమాట. దానికే 3 వేసుకునే బదులు మనం కొంచెం జరి మనం పైకి కిందికి తీసుకుందాం. ఓకేనా, నేను జరి కట్ చేస్తాను. జరీతో మనము ఇలా చిన్నగా
చిన్న చిన్నగా గళ్ళు మాదిరిగా. ఇప్పుడు దీన్ని పైకి లాగేస్తా థ్రెడ్. ఓకేనా, మళ్ళీ కిందికి తీసుకుందాం. పైకి లాగి కిందికి తీసుకుందాం. ఓకేనా, దీనికి దానికే ముడి వేసుకుంటూ వెళ్తే లేట్ అవుతుంది కదా మనకి. మీరైతే ముడి వేసుకోండి. ఓకేనా, మళ్ళీ ఇక్కడ గొలుసు తీసుకొని గళ్ళ మాదిరిగా ఉండాలన్నమాట. అవి నెట్ మాదిరిగా అనమాట. మళ్ళీ కిందికి లాగేసుకుందాం జరీని. ఇదొక మోడల్, ఇలా అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలాగైనా వేసుకోవచ్చు. ఓకేనా, ఇదో రకం ఇదో రకం. ఈ అడ్డం ఉన్న లైన్స్ మీద చిన్న చిన్నగా మనము వేసుకుంటూ వద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒకటే ఉంటుంది. అయిపోయిందా? ఇప్పుడు మనము ముగ్గు వేయడానికి సందు చుక్కల మాదిరిగా పెడతాం కదా, ఆ టైపు మనం ఇప్పుడు ఈ జర్దోజీని వేసుకుంటూ వస్తాం అన్నమాట. ఇట్లా చిన్న చిన్నగా తీసుకొని ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడి నుంచి ఒకటి వేస్తాం, ఒక చుక్క అనుకోండి ఇది. దేనికి దానికే మూడు వేసుకోండి మా. ఓకే, నేను పైకి కిందికి థ్రెడ్ తీస్తున్నాను, మీరు కూడా ఒక సపోర్టింగ్ గోల్స్ తీసుకొని అలా తీసేయండి. ప్రతిదానికి ముడి అంటే మనకు కష్టమవుతుంది కదా, ఈజీ ప్రాసెస్గా చూద్దాం. ఇప్పుడు దీనికి ఒకటి చుక్క, దీనికి ఈ లైన్ వదిలేస్తాం, ఒక లైన్ పైన ఇది రానిచ్చినాం. ఇప్పుడు ఈ లైన్ పైన సందు చుక్క మాదిరిగా దీని మిడిల్లో నుంచి పక్క నుంచి దీనికి మిడిల్లో ఒకటి, చూడండి. మళ్ళీ ఈ పక్క ఒకటి, రెండు వచ్చినాయి. పైన ఒకటి, కింద రెండు. ఒక లైన్ వదిలి, ఒక లైన్ మీద ఒక చుక్క, ఒక 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 లైన్ మీద ఒకటి వచ్చింది.
ఈ సెకండ్ లైన్ మీద దీనికి ఈ పక్క దీనికి మిడిల్లో ఒకటి, దీనికి సంద చుక్క మాదిరిగా అనమాట. ఇప్పుడు ఈ రెండు వచ్చినాయి. ఇప్పుడు దీని మిడిల్లో ఇదొకటి 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 మూడు వస్తాయి. థర్డ్ లైన్ పైన ఈ మూడు వస్తాయి అన్నమాట. చూడండి, ఇక్కడ ఒకటి వస్తుంది, సేమ్ అంతే. సంద చుక్క మనం ఎట్లా పెడతాం, ఒకటి రెండు మూడు అట్లా. ముగ్గులు వేసే వాళ్ళకైతే తెలుస్తుంది కదా. దీని మిడిల్లో మళ్ళీ ఈ రెండింటి మిడిల్లో ఒకటి చూడండి. మనం అది నెట్టెడ్ ఎలాగైతే కుట్టామో అది లాంగ్ అండ్ షార్ట్తో బటన్ హోల్తో కుట్టాము కదా, అది అలాగనే ఇది జర్దోజీ తోటి ఇలా కుడతాం. చూడండి, ఇదొక మోడల్ అదొక మోడల్ అన్నమాట. దీంట్లో ఇంకో టైపు కూడా ఉంది. ఇది ఇలాగ సీదాగా వేసుకుంటూ పోవచ్చు. ఇంకోటి వచ్చేసి వేరే ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు, రేపు చూపిస్తాను. ఈ రోజుకి ఈ రెండు పెటల్స్ చూడండి, ఓకేనా. మాడిపోయిన వాసన వస్తుంది. ఓకే, ఇప్పుడు మూడు వచ్చినాయి కదా, దానికి మిడిల్లో నాలుగు వస్తాయి. ఇప్పుడు ఇవి నేను పైకి కిందికి జర్దోజీని పైకి కిందికి తీస్తున్నాను. మీరు కూడా అలాగే తీసుకోండి, ఎందుకంటే ముడి వేయాలంటే కొంచెం కష్టం కదా. ఇలాగైతే మనము పైకి కిందికి తీసుకోవచ్చు. నేను అయిపోయింది. ఇక్కడ జర్దోజీలో ఇంకొంచెం కట్ చేస్తుంది. దీన్ని తిట్టడానికి మాత్రమే కాబట్టి కొద్దిగా కట్ చేసుకున్నాను. కొంచెం కట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఒక 2-3 గొలుసులు తీసుకుంటే అయిపోతుంది. అంతే, ముడి పడిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చిన్నది తీసుకొని మళ్ళీ ఈ రెండింటి మధ్యలో ఒకటి. సరేనా, అర్థమైందా? మనం అది నెట్టెడ్ ఎలాగైతే కుట్టామో అదే మోడల్లోనే వస్తుంది ఇది. ఏమో చూడండి, ఇంకోటి పడుతుంది ఇక్కడ. దీనికి ఈ మూడో దానికి దీనికి మిడిల్లో ఒకటి వస్తుంది. చూడండి ఇలాగా, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ దీని మిడిల్స్లో ఇక్కడ చూడండి, దీనికి ఈ పైస లాస్ట్ ఉంది కదా, దానికి సందులో ఈ పక్క లాస్ట్ ఒకటి వేసుకుంటాం. మళ్ళీ ఇంకోటి ఆ రెండింటి ఈ రెండు వేసినాం కదా, దీని మిడిల్లో నుంచి ఇంకోటి. అట్లా సందు చుక్క మాదిరిగా అనమాట. మనం ముగ్గులు వేసేటప్పుడు 2 చుక్కలు ఉన్నాయనుకోండి, దాని మిడిల్లో ఒక చుక్క పెడతాం కదా. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఇది. చూడండి, దీనికి డిఫరెన్స్ చూడండి. ఇది ఇంకో పెటల్ వేసి చూపిస్తా మీకు. ఒకే ఫ్లవర్లోనే 3 మోడల్స్ వస్తాయి. రేపు చూద్దాం. ఇది మళ్ళీ ఎక్కువ అవుతుంది వీడియో. ఇది పెటల్ వేసేసి మళ్ళీ ఈ రెండింటి మధ్యలో ఒకటి.
ఇది వేరే మోడల్ చూద్దాం రేపు. ఓకేనా? మళ్ళీ ఈ రెండు మధ్యలో ఒకటి చూడండి. మళ్ళీ పైకి తీసుకోవడం, థ్రెడ్ను కిందికి లాగేయడం అన్నమాట. ఇప్పుడు దీనికి లాస్ట్ దానికి మిడిల్లో ఈ పక్క సైడ్ నుంచి ఒకటి తీసుకుందాం. లాస్ట్ కదా, అందుకు ఇక్కడికి 5 చూడండి, ఎంచుకోండి బాగా 1 బై 1. ఒకటి వేసాము, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5. మనకు సందు చుక్క మాదిరిగానే. ఇప్పుడు దీని మిడిల్లో ఒకటి. చిన్న చిన్నగా కట్ చేసినారు. ఈ రెండింటి మిడిల్లో ఒకటి. మళ్ళీ ఈ రెండింటి మిడిల్లో ఒకటి. ఇది మనకు మిడిల్లో ప్లేస్ అయిపోయింది కాబట్టి ఈసారి వేసేది తక్కువ వేసేద్దాం. ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ రెండింటి మిడిల్లో ఒకటి. మళ్ళీ ఈ రెండింటి మిడిల్లో నుంచి ఒకటి. ఈ లైన్ పైకి రావాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఈ ఈ పక్క నుంచి మనం ఒకటి. ఇప్పుడు మనకి ఇక్కడ ప్లేస్ లేదు కదా, ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ ప్లేస్ లేదు కదా మనకు. ఇప్పుడు తగ్గించుకుంటాం. ఇప్పుడు 4 మాత్రమే. ఆ లాస్ట్ లైన్ తీసేస్తాము. తీసేసి సెకండ్ లైన్ నుంచి వేసుకుంటూ రండి. లాస్ట్ అంటే ఈ లాస్ట్ ఉంటుంది కదా, ఈ లాస్ట్ లైన్ తీసేసి ఈ మిడిల్లో నుంచి వేసుకొని రండి. ఒక లైన్ వదిలేయండి అంతే. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో నుంచి కూడా వదిలేసి ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి మనకు ఒక 3 వేసుకుందాం. చూడండి, అప్పుడు 1 బై 1 వదిలేసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటి వదిలేసి ఈ రెండింటి మధ్యలో తీసుకుందాం. 3 అయిపోతాయి.
అర్థమైందా? ఇప్పుడు 3 వచ్చినాయి కదా, ఈ మూడింట్లో నుంచి దీంట్లో నుంచి చూడండి, ఈ రెండింటి మధ్యలో నుంచి ఒకటి, అంతే. ప్లేస్ లేదు కాబట్టి మనకు ఇక్కడికి అయిపోయింది. ఒకటి తీసుకొని వదిలేసినాం, ఎందుకంటే ప్లేస్ లేదు కాబట్టి. ఓకేనా? ఇట్లా అడ్జస్ట్ చేసేయాలి మనం. అడ్జస్ట్ చేస్తూ దాన్ని వర్క్ని ఫినిషింగ్ ఇస్తూ మనము ఫినిష్ చేసేయాలి. చూడండి, ఇది వేరే రకంగా అనిపిస్తుంది కదా, ఇది వేరే రకంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పెటల్ రేపు ఇంకో విధంగా చూపిస్తాం మీకు. ఓకేనా? ఓకేమా, నచ్చిందా మీకు ఇది? దీంట్లో ఒక్కొక్క పెటల్ ఒక్కో రకం చూద్దాం మనం. ఓకేనా? ఒక ఫ్లవర్ అయిపోతుంది అంతే. ఒక్కొక్క పెటల్ ఒక్కో రకంగా, గోల్డ్ కలర్స్ అన్నీ గోల్డ్ కలర్లోనే వస్తాయి. ఈ జర్దోజీతోటే వస్తాయి అన్నమాట. ఒక్కోటి ఒక్కో రకం చూద్దాం. ఇక్కడ ఇవి 3 మోడల్స్ చేసేద్దాం. ఇక్కడ వచ్చేసి 2 పెటల్స్ ఒక రకంగా, లేదా చూద్దాం మనం ఎలా వేస్తే ఎలా వస్తుంది, మనం ఫైనల్ లుక్ అనేది చూద్దాం తర్వాత. ఓకేనా? సరే, ఇదింతా రేపు వేసేద్దాము. మీకు నచ్చింటే, మీకు నేను చెప్పే విధానం, నేను కుట్టే విధానం మీకు నచ్చి ఉంటే, మీకు అర్థం అవుతుంది అంటే, ఓకేనా, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్ప్ చేయండి, కొద్దిగా కొత్త వాళ్ళకి హెల్ప్ చేయండి. ఎందుకంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను. నేను నా వయసు పెద్దదే, ఏం చిన్న వయసు కాదు. కాబట్టి కొంచెం హెల్ప్ చేయండి అంతే. హెల్పింగ్ చేయండి ముందు వెళ్ళడానికి. యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి మనకు ముందుకు షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తేనే కదా యూట్యూబ్ వాళ్ళు కూడా నాది ప్రమోట్ చేస్తారు కదా. మీకు కూడా తెలిసి ఉంటుంది కదా, తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు కదా. ఇప్పుడు మనకి యూట్యూబ్ గురించి అందరికీ తెలుసు కదా. అందుకే నేను కొత్తగా స్టార్ట్ చేశాను. అంటే ఇన్నాళ్ళు చేయలేదు నేను. యూట్యూబ్ ఉండింది కానీ దాంట్లో లైవ్ ఇలాగ క్లాసెస్ చెప్పడానికి నాకు టైం కుదిరేది కాదు అప్పుడు. ఇప్పుడు హెల్త్ పరంగా ఇదే, అంటే ఆపరేషన్స్ అయిన 5 ఇయర్స్ 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసి చూపించాలి అని చూపిస్తున్నాను అనమాట. ఓకేనా? ఓకే, నిదానంగా చెప్తూ ఉంటాను నేను. స్పీడ్గా ఏం చెప్పలేను, ఎందుకంటే నేను కూర్చోలేను కింద అనమాట. అందుకే నేను కొంచెం కింద కూర్చొని చెప్పి, అందుకే ఒకరోజు నేను అంటే కాళ్ళు అవి కొంచెం ప్రాబ్లం అనమాట. కూర్చుంటే కింద కూర్చొనికి ఒక్కో రోజు బాగుంటుంది, ఒకరోజు కూర్చొనికి రాదు. అందుకు అంటే మోకాళ్ళు అవి నొప్పులతోటి అంతే. మళ్ళీ కాళ్ళు వేరే విధంగా అనుకోద్దండి. నొప్పులతోటి, బాడీ పెయిన్స్ తోటి ఒకరోజు చూపిస్తుంటాను, ఒకరోజు చేయలేను అనమాట వీడియో. అందుకే ఒకరోజు లేటుగా వస్తుంటాయి మీకు వీడియోస్. ఓకేనా? ఓకేమా, ఎలా ఉంటే ఏం లే, కానీ మనం వర్క్ నేర్చుకుందాం. ఓకేనా? నేను క్లారిటీగా నేర్పిస్తాను మీకు, నిదానంగా నీట్గా కంప్లీట్ వర్క్ నేర్పిస్తాను మీకు. మళ్ళీ ఈ మోడల్స్ అన్నీ చాలా మటుకు మోడల్స్ బేసిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనము నెక్ బార్డర్స్ అని చాలా రకాలు ఉన్నాయమ్మా. నేను చూపిస్తూ ఉంటాను, మీరు చూస్తూ నేర్చుకోండి. ఓకేనా? మీ బ్లౌజెస్ కూడా వేసుకొని ఇది నేర్చుకున్న వాళ్ళు బ్లౌజెస్కి వేసుకొని చూసుకోండి. బాగుంటే నాకు కూడా పెట్టండి, చూస్తాను. ఓకేనా? మీరు చేసేది కూడా నాకు పంపించండి. మీ బ్లౌజెస్ వేసుకుని, అంటే నేర్చుకున్నాక, ఇప్పుడని కాదు, నేర్చుకొని వేసుకున్నాక నాకు మీరు నేర్పించింది నేర్చుకొని మేము వేసుకున్నామని అలా చెప్తా ఉంటే, అంటే రాను వీడియోస్, ఇప్పుడే అని కాదు, నేర్చుకున్న తర్వాత కంప్లీట్గా మీరు కూడా నేర్చుకున్నాక ఆ పని చేద్దాం. ఓకేనా? ఓకేమ్మా, ఎందుకు మనము ఓకే అనవసరంగా మాట్లాడుతుంది అనుకోవద్దండి. ఓకే,
లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇలాగే మాట్లాడుకుంటూ మన వీడియోస్ చూసుకుంటూ చేసుకుంటూ వెళ్దాం ముందుకి. ఓకేనా? ఓకే మా బాయ్.